దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన పాఠము ఆదికాండము 3వ అధ్యాయం నుండి చదువుతున్నానండి. కొన్ని మాటలు శ్రద్ధతో వినాలని కోరుకుంటున్నాను. నేను కొన్ని చదువుతాను, మీరు బైబిల్ చదువుకోండి. ఆదికాండం నుండి నేను మీకు చెప్తున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. 3వ అధ్యాయము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అనెను. హల్లెలూయా. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఇక్కడ ఫస్ట్లోనే అపవాది దేవుడు నిజం చెప్తే అపవాది అబద్ధం చెప్పింది. హల్లెలూయా. మీరు చావనే చావరు అని చెప్పింది. మనం దేవుడేమో ఆ ఫలములు తింటే మీరు చస్తారని దేవుడు చెప్తే, ఇక్కడ అపవాది ఏమంటుంది? మీరు చావనే చావరు. చూసిండ్రండి, అపవాది స్టార్టింగ్లోనే అబద్ధం చెప్పింది కదా. అందుకనే మన దేవుడు ఏమంటుండంటే, వాడు అబద్ధికులకు జనకుడు. ఇప్పుడు అబద్ధాలు ఆడే వాళ్ళకు ఆయనే తండ్రిట దేవుడు చెప్తున్నాడు. అపవాది అబద్ధికుడకు జనకుడు అంటే తండ్రి అండి. జనకుడు అంటే తండ్రి. అయితే అబద్ధం ఆడే వాళ్ళందరికీ తండ్రి ఎవరు అంటుండంటే దేవుడు అపవాది అంటుడు. ఈ రకంగా చూస్తే పత్రికలు ఉన్నాయి కదా, మరి యోహాన్ పత్రికలు, ఆ యోహాన్ పత్రికలో మొదటి యోహాను పత్రికలో మీరు చదవండి, 3వ అధ్యాయంలో ఉంటుంది. అపవాది పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎవరో అట్లా ఉంటుంది అనమాట. దేవునికే మహిమ కలుగును గాక. యోహాన్ పత్రిక 3వ అధ్యాయం చదవండి. అందులో కూడా చక్కని మాటలు ఉన్నాయి. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరి ఈ రకంగా అండి బైబిల్ చూస్తే మరి మానవుని ఎంతో ప్రేమించి చేశాడు దేవుడు. చాలా 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 ప్రేమించాడు. చాలా ప్రేమించాడు కాబట్టే పరలోకాన్ని విడిచిపెట్టి మన కొరకు ప్రాణం పెట్టి రక్తం అంతా కాచి చచ్చిపోయి 3వ రోజు తిరిగి లేచి పరమునకు పోయి మళ్ళా తిరిగి రాబోతున్నాడు. అర్థమైందండి? చదువుకోండి, సమయం లేదండి, దయచేసి చదవండి. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, చాలా ఘోరాలు ఉంటాయి. కానీ మనకి ఇక్కడ భూమి మీద వద్దు. మనం మరణించినాక పరలోకంలో ఉండాలి. మన గురి అదొకటే ఉండాలి. ఆ ఒక గురి తప్ప మనకి ఏది ఉండొద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఎన్నో ఉంటాయి, ఎన్నో పోతాయి. ఏది తీసుకుపోం, ఏది తీసుకురాం. కాబట్టి ఈ యొక్క మాట గుర్తుపెట్టుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. దేవుని చిత్తమైతే ఆదివారం ఇట్లా కొన్ని ఆదికాండం నుండి దేవుడు ఏది చెప్పమంటే అది చెప్తానండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలందరికీ నేను హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. సువార్త ప్రకటించండి, అందరికి షేర్ చేయండి. మరి అంత్య దినాలలో ఉన్నామండి. మరి దేవుడే మన కోసం వచ్చి ప్రాణం పెట్టినప్పుడు కనీసం మనం పోయి ఒకరికి ఇద్దరికైనా సువార్త చెప్పొద్దండి? చెప్పాలా వద్దా? అవునా కదా? మరి రేపు మనల్ని అడుగుతాడు కదయ్యా, అది ఆత్మలను నరకాల్లో పోతుంటే అడుగుతాడు కదా. అలా కాకుండా ఉండాలని కోరుకుందాం. అందరికి సువార్త ప్రకటిద్దాం, అందరి కోసం ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. నేను చాలా కష్టాలు ఉన్నా, ఆయనకే మహిమ కలుగును గాక. ఎన్ని కష్టాలు వచ్చినా మరి దేవుని సువార్త ప్రకటించకుండా అయితే ఉండలేను. ఆమేన్.
ఎన్ని రాని చంపేని, ఎవరైనా చంపేస్తే చచ్చిపోతా, కానీ దేవుని గురించి మాత్రం సాక్ష్యంగా ఉంటాను. ఈ బైబిల్ ప్రకటిస్తూనే ఉంటా, ఈ బైబిల్ ప్రకటిస్తూనే ఉంటా. ఖచ్చితంగా బైబిల్ ప్రాణం పోయేంత వరకు ఈ బైబిల్ ప్రకటిస్తూనే ఉంటా. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు కలుగును గాక. నా కొరకు ప్రార్థన చేయండి. భయంకరమైన శ్రమలలో ఉన్నా, ఆ శ్రమలని చెప్తే మళ్ళా మీకు బాగుండదు, ఆయనకే తెలుసు. కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఉంటానండి. మీ అందరికీ వందనాలు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.